నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. అటు బూత్ స్థాయిలో మున్సిపాలిటీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ మున్సిపాలిటీ సభ్యులు బీజేపీ నాయకులు రాపుల్ జగదీశ్వర్ గారు మనతో ఉన్నారు. ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో మరిన్ని విషయాలు అడిగి తీసుకుందాం. నమస్తే సార్. ప్రస్తుతం బీజేపీలో ప్రభావం చూపుతున్న ఈ సందర్భంలో ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయి? జై శ్రీరామ్. ప్రజెంట్ బూత్ లెవెల్లో చాలా బాగా పనిచేస్తున్నాం. మున్సిపల్ స్థాయిలో మంచిగా ఉంది. కాకపోతే గ్రామీణ స్థాయిలో కొద్దిగా వెనుక ముందు జరుగుతుంది. కోఆర్డినేట్ తోటి ముందుకు వెళ్తున్నాం. అలాగే బూత్ స్థాయిలో ఇప్పటివరకు ప్రజల వద్దకు 2-3 టైమ్స్ పోయించాం. చాలా బాగుంది. బ్రహ్మరథం పడుతున్నారు బీజేపీ పార్టీకి. ప్రజలకు మా యొక్క ప్రచార రథాన్ని మా యొక్క అభివృద్ధి, బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్తున్నాం. బీజేపీ పార్టీ ఇప్పటి వరకు మునుగోడు కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడు కూడా గెలవలేదు. ఆ ఛాన్సు రాజగోపాల్ రెడ్డి సార్ వల్ల వచ్చింది. ఈ అభివృద్ధి అనేది టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. కాబట్టే బీజేపీ పార్టీ కంపల్సరీ చేస్తుంది. ఆ నమ్మకం రాజగోపాల్ రెడ్డి సారు మీద నమ్మకంతో ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత కాంగ్రెస్ నుండి క్యాడర్ మొత్తం రాజగోపాల్ రెడ్డి పెట్టే ఉంది. ఈ నేపథ్యంలో పాల్వేశ్వరంతి గారు గట్టిగా నమ్మకం మీద ఉన్నారు. ఎటకేలకు ఈ స్థానం మాదే, ఈ గెలుపు కూడా మాదే అని అంటున్నారు. సవాల్ అసలు బీజేపీ మా దగ్గరలో కూడా లేదు, ఓటింగ్కి మాకు పోటే కాదని అంటుంది. దీని గురించి ఏమంటారు? బీజేపీ పోటీ లేదనేది వాళ్ళు అపనమ్మకంలో ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఇంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ ఉంది లోకల్లో, కాదంటలేము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమం లేదు. ఎందుకు అంటే సెంట్రల్లో లేదు, స్టేట్లో లేదు. వాళ్ళకున్న 22 మంది ఎమ్మెల్యేలకు అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడున్న 12 మంది ఎమ్మెల్యేలు కూడా అందరినీ కొనుక్కొని టీఆర్ఎస్ పార్టీ కొనుక్కొని ఇప్పుడున్న 3-4 ఎమ్మెల్యేలకు రాజగోపాల్ రెడ్డి సారు ధైర్యం చేసి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వచ్చాడు. అందులో ఏం చేయలేకపోతున్నానన్న భావనతోటే బీజేపీ పార్టీలోకి వచ్చి సెంట్రల్లో అధికారంలో ఉంది కాబట్టి సెంట్రల్ ఫండ్ తోటి ముందుకు తీసుకెళ్తాను కాబట్టి రాజగోపాల్ రెడ్డి సార్ అందులో రిజైన్ చేశాడు. రిజైన్ చేసి బీజేపీ పార్టీలో గెలిచి మునుగోడు అభివృద్ధి పనులు చేయడానికనే ఆయన రిజైన్ చేశాడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. కానీ అతనికి ఎప్పటికీ కూడా ఎమ్మెల్యే స్థాయి కానీ ఎమ్మెల్యే నిధులు కానీ ఏది కేటాయించకుండా కేసీఆర్ గారు గెలిచిన తర్వాత రాజగోపాల్ రెడ్డి ప్రాంతానికి ఏం చేస్తారు? కేంద్రం నుండి సహకారం ఎలా ఉంటుంది? తప్పకుండా కేంద్రం నుండి సహకారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అమిత్ షా గారు హామీ ఇచ్చారు. చండూరు మున్సిపాలిటీకి కానీ మునుగోడు నియోజకవర్గానికి 1000 నుంచి 1500 కోట్ల ప్రాజెక్టు ఆల్రెడీ నిధులు కేటాయిస్తానికి వాళ్ళు హామీ ఇచ్చాడు. ఎందుకు అంటే ఈ మునుగోడు అనేది వెనుకబడింది చాలా. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రాజకీయంలోకి మామూలుగా ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మన స్టేట్ కానీ నేషనల్కి కానీ మునుగోడు అనేది తెలిసింది. ఇప్పటి వరకు కూడా మునుగోడు నియోజకవర్గం అనేది ఎవరికీ తెలియలేదు. ఎందుకు అంటే మునుగోడు అనేది ఒక చిన్న నియోజకవర్గం, ఒక మారుమూలలో ఉంది. దీనికి రాజగోపాల్ రెడ్డి సార్ రిజైన్ చేసినందుకే గతంలో దుబ్బాక హుజూరాబాద్ ఎలక్షన్ల కంటే మునుగోడు మీద ప్రతి ఒక్క నేషనల్ వైజ్గా ప్రపంచ దేశాలు మొత్తం మునుగోడు మీదనే దృష్టి చూస్తున్నాయి. రేపు ఎలక్షన్ 3వ తారీఖు ఎలక్షన్ ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి, మునుగోడు ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి సారు కమలం పువ్వు గుర్తు గెలుస్తుంది. ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధిష్టానం పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తున్నాయి మంత్రులు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రభావం కూడా ఈ బీజేపీ కార్యకర్తల మీద, నాయకుల ప్రచారం మీద ఎక్కువ ఉంది. రాజగోపాల్ రెడ్డి చేసే ప్రచారం కూడా అంతే ఉంది. ఈ ఇద్దరి కలయిక వల్ల ఎలాంటి మెజార్టీ వస్తుంది, అసలు గెలుపుకు ఎంత అవకాశం ఉంది? తప్పకుండా అండి. బండి సంజయ్ అన్న గత 2 సంవత్సరాల నుంచి బాగా కష్టపడుతున్నారు. బీజేపీ పార్టీ బండి సంజయ్ అన్న గారు అధ్యక్షుడు అయిన కాడ నుంచి ఇప్పటి వరకు బీజేపీలో క్రమక్రమేణ నెలకు క్రమక్రమేణా బీజేపీ సభ్యత్వాలు కానీ యువత కానీ ఆకర్షణతో బీజేపీలో వస్తున్నారు. అలాగే రాజగోపాల్ రెడ్డి అన్న కూడా మంచి
మంచి గుడ్ నేమ్ ఉంది. ఎందుకు అంటే పార్టీలకు అతీతంగా ఆయన చేసే సేవలకు ఆయన వాళ్ళ సొంత నిధులతోటి ప్రతి ఒక్క ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ పార్టీలతో అతీతంగా ఆయన సేవ చేస్తాడు. ఆపద ఉందన్న అంటే నేనున్నా అంటాడు. కాబట్టి అన్నకు బ్రహ్మరథం పడుతున్నాడు. ఇటు బండి సంజయ్ అన్న కానీ బీజేపీ పార్టీ తరపుకెళ్ళి, అటు కాంగ్రెస్ లీడర్లకు వెళ్ళి రాజగోపాల్ అన్న గారి ఇద్దరి సమూహంతో ముందుకు వెళ్తుంది. రేపు మునుగోడు గెలుస్తున్నాం బీజేపీ. ప్రజలకు తెలియజేయాలంటే రాజగోపాల్ అన్నకు ఛాన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా రాజన్న మంచి మంచి అభివృద్ధి పనులు చేస్తాడు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి చండూరు సస్యశ్యామలం, మునుగోడు కాన్స్టిట్యూషన్ మొత్తం సస్యశ్యామలం చేయడానికి పూర్తి బాధ్యత తీసుకొని ముందుకు పోతుందని, అందుకు బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపించవలసింది ప్రార్థిస్తున్నాం.